హలో గాయ్స్, నిన్న నైట్ నేను నా ఫ్రెండ్ కలిసి మా కొలీగ్ వాళ్ళ రూమ్లోనే స్టే చేసాం గాయ్స్. సో తను మాకు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ ప్లస్ అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసింది. ఏంటి హెల్దీ ప్లస్ అన్హెల్దీ అనుకుంటున్నారా? హెల్దీ వచ్చి బ్రెడ్, పీనట్ బటరు, అలాగే బాయిల్డ్ ఎగ్స్, ఇంకా బాదం, డేట్స్. సో ఇవన్నీ హెల్దీనే. అన్హెల్దీ వచ్చి ఇక్కడ చాక్లెట్ పెట్టింది, అలాగే కేక్ కూడా పెట్టింది అనమాట. సో ఇది ఆబ్వియస్లీ అన్హెల్దీయే కదా. నేను బాయిల్డ్ ఎగ్స్ తిన్నాను, సో తను కేక్ తినమని చెప్పింది. ఇంకా ఆ బ్రెడ్, ఆ కేక్ అలా హెల్దీ ప్లస్ అన్హెల్దీ మొత్తం తినేసి మేమైతే షాపింగ్ చేద్దామని చెప్పి కోటికి స్టార్ట్ అయ్యాము. ఏదో కోటిలో చాలా అఫోర్డబుల్గా ఉంటాయి ప్రైసెస్, చాలా షాపింగ్ చేద్దామని వెళ్ళాం గాయస్. బేసిక్గా అక్కడ బోర్డ్స్ మాత్రమే తక్కువ ప్రైస్లు ఉంటాయి, లోపలికి వెళ్ళాకేమో అంత తక్కువ ప్రైస్లు అనిపించవు. ఆ 150 టాప్స్ అలా పెట్టున్నారు కదా, ఇవైతే మనకి ఓకే వెళ్ళి చూసిన తర్వాత అవి నిజంగా 150 కన్నా తక్కువ అనిపిస్తాయి. సెకండ్ హ్యాండ్ బట్ల చాలా లో క్వాలిటీగా అయితే అనిపించాయి. 150కి అయితే అసలు ఏ టాప్ తీసుకున్నా అది వన్ టైం యూజ్కి మాత్రమే పనికొస్తుంది, అలా ఉన్నాయి టాప్స్. నెక్స్ట్ 250 అయితే ఓకే తీసుకోవచ్చు, 250 అండ్ 350 బాగానే ఉన్నాయి. సో నా ఫ్రెండ్ అయితే 350లో ఈ 2 టాప్స్ తీసుకునింది, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ టీల్ బ్లూ కలర్ అలాగే ఆ వైట్ కలర్ తీసుకునింది. నెక్స్ట్ వచ్చి ఈ 2 టాప్స్ కూడా తీసుకున్నాము, ఇవి 350 పడ్డాయి. ఇవి కూడా పర్లేదు, క్వాలిటీ వైజ్ బాగానే ఉన్నాయి, అంత బాగేం లేవు బట్ ఓకే బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా చూపిస్తున్నారు కదా, ఈ 150 ఇవంతా అంతేం అనిపించవు గైస్. నెక్స్ట్ అక్కడ టాప్స్ చూసేసిన తర్వాత ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నాము. ఇయర్ రింగ్స్ కూడా అన్నీ 100, 200 అన్నీ ఇలానే ఉన్నాయి. ఇంత మాత్రం దానికి స్ట్రీట్ షాపింగ్ ఎలా అవుతుందో మాకు అర్థం కాలేదు. మేము ఇంకా పురాతన కాలంలోనే ఉండిపోయామా, లైక్ ఇంత అప్డేట్ అయిపోయిందా అనేది మాకైతే అర్థం కాలేదు. సో నేను ఈ ఒక్క ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అలాగే ఇవి కూడా, ఇవి వచ్చి 200 పడ్డాయి, ఇవి కూడా తీసుకున్నాము. బాగున్నాయి ఇవైతే, బట్ 200 పడ్డాయి కాస్ట్ వచ్చి. నెక్స్ట్ వచ్చేసరికి హీల్స్ తీసుకున్నాను, నార్మల్ క్యాజువల్ హీల్స్. ఇవి మాత్రం వర్త్ అనిపించాయి గాయస్, ఎందుకంటే ఇవి నార్మల్గా మనకి బయట 600, 500 పైనే ఉంటాయి, బట్ ఇక్కడ మనకి 300కే వచ్చేసాయి. 300 ఫిక్స్డ్ రేటు, క్వాలిటీ బాగుంది, తీసుకోవచ్చు. ఇది అప్పటికే ఫుల్ డీహైడ్రేట్ అయిపోయాం గాయస్, ఇంకా వెళ్ళి చెరుకు రసం తాగాము, అప్పుడు కొంచెం ప్రాణం లేచి వచ్చింది. తీసుకునింది, షాపింగ్ చేసింది ఏమీ లేదు కానీ నీరసం అయితే వచ్చేసింది, ఆ హెల్దీ ప్లస్ అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల అనుకుంటా. నెక్స్ట్ మెయిన్ షాపింగ్, మేము డ్రెస్ తీసుకోవాలని వచ్చాము. ఈ షాప్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం బాగున్నాయి, ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అని చెప్పి వాళ్ళు ఏం పెట్టలేదు. సో మనం ఎంత బార్గెన్ చేసుకుంటే మనకు అంత తక్కువకి వస్తాయని మాకు అనిపించింది. సో నేనైతే ఈ 2 డ్రెస్సెస్ నేను నా ఫ్రెండ్ కలిసి, నార్మల్గా వాళ్ళు పెట్టిన ప్రైస్, ఈ ఆరెంజ్ కలర్ లెహంగా వచ్చి 1800 చెప్పారు, నేను బార్గెన్ చేసి 1200కి తీసుకున్నాను. అలాగే ఈ టీల్ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ వచ్చి 1500 చెప్పారు, దాన్ని 1000కి తీసుకున్నాము. చాలా అంటే చాలా బార్గెన్ చేసాము, మా బార్గెనింగ్ స్కిల్స్ మొత్తం యూజ్ చేసి మరీ తీసుకున్నాము. వాళ్ళు అసలు తగ్గట్లేదు, స్టోన్స్ అంటున్నారు, అది ఇది అంటున్నారు, బట్ ట్రై చేసి తీసుకున్నాము. సో ఇక్కడ వరకు మేము సాటిస్ఫై అయ్యాం. ఈ 2 డ్రెస్లన్నా తీసుకొని షాపింగ్ అయితే ఫుల్ఫిల్ చేసాం అనుకున్నాం. నెక్స్ట్ అక్కడికే మా ఓపిక అయిపోయింది గైస్. నెక్స్ట్ ఇంకా అలా మెట్రో ఎక్కేసి మా పీజీకి అయితే వచ్చేసాం గైస్. సో ఇవాళ అలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.